హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్న కొద్ది ఎక్స్ప్రెషన్ తెలుగు. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఓన్ బెస్టా కంపెనీ బెస్ట్ అని. సో ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేద్ది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బెస్టా ఓన్ బెస్టా అంటే నేను మీకు అన్నట్లుగా చెప్పే ముందు సో ఈ కంపెనీకైనా ఓన్కైనా ర్యాండమ్గా కొన్ని ఖర్చు ఉన్నాయి. సో ఈ ఖర్చు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని చూసిన తర్వాత మీకు దేనికి ఉండాలనేది అనిపిస్తే దానికి ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి ఓన్కి అనేది ర్యాండమ్గా ఒక ఖర్చు అయితే రెండేళ్ళకి ఒకేలా ఉంటుంది. ఒక 5,000 పిల్లలకి ఎంత ఖర్చు అవుద్ది అనేది మీకు చూపిస్తాను అనమాట. ఎగ్జాంపుల్కి ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్, వాక్ ఇవేనమాట. మొత్తం అన్ని నీట్గా రాశాను. సో మీకు చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంపెనీ అయినా ఓన్ అయినా ఈ ఖర్చు ఏవైతే ఉన్నాయి 10 ఖర్చులు కూడా సో కంపెనీకి ఉన్న ఓన్కి ఉన్న ఈ 10 ఖర్చులు ఏవైతే ఉన్నాయో సో కంపల్సరీ మీరు పెట్టాల్సిన బడ్జెట్ ఇది. సో ఇది ఏంటంటే కంపల్సరీ మీరు పెట్టుకోవాలి. అది మీరు కంపెనీకి ఉన్నా సరే ఓన్కి ఉన్నా సరే ఫస్ట్ ఇవైతే కంపల్సరీ పెట్టాలి. సో ఇప్పుడు కంపెనీకి ఏవేవి పెట్టకూడదు, ఓన్కి ఏవేవి పెట్టాలి అనేది కూడా చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఈ ఖర్చులన్నీ కూడా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చి ఒక 5,000 ఫామ్కి ఖచ్చితంగా 12,000 ఇప్పుడున్న రేటు పెట్టి. సో మారొచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు, ఇవన్నీ ఉంటాయి. నేను తెచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఒక 5,000 బ్యాచ్కి సరిపోయింది. ఇది వాక్ అనమాట 12,000 అవుద్ది. సో ఇది వచ్చి క్లీనింగ్ అనమాట. సో క్లీనింగ్ అంటే ఏంటి, మనకి ఏదైతే ఉందో మొత్తం చుట్టుపక్కల అన్నీ తీసేసి సో అలాగే డ్రింకర్ల క్లీనింగు, ఫీడర్ల క్లీనింగు ఇవన్నీ కూడా సో మట్టి అలకడము, మట్టి వేసి అలకడం ఇవన్నీ కూడా సో క్లీనింగ్ ప్రాసెస్ మనకి పాలు ఇవి ఏమైనా ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లీనింగ్లకి ఒక 8,000 అయితే కంపల్సరీ అవుద్ది అనమాట. సో 2 సెట్లకు ఒక 5,000 బ్యాచ్కి 8,000 కంపల్సరీ అవుద్ది. సో తర్వాత వచ్చి వర్క్ అనమాట. సో ఈ 5,000కి పిల్లలకి వర్క్ చేయడానికి కనీసం లీస్ట్ అనమాట. ఇవన్నీ కూడా లీస్ట్ వేసాను నేను. సో 20,000 కంపల్సరీ ఖర్చు అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ మనము ఫీడ్ వేసి దున్నడము సో ఇవన్నీ డైలీ వర్క్లు అనమాట. డైలీ వర్క్ బ్యాచ్కి అయ్యేసరికి 20,000 ఈజీగా అవుతుంది. నేను ఇంక తక్కువ వేసాను. మీ సైడ్ ఎంత అవుతుంది తెలీదు, నా సైడ్ ఇంక ఇందులో తక్కువ అనమాట. సో నేను తక్కువ అనుకూలంగా ఉన్నది వేసాను. ఇక్కడ వచ్చి ఎలక్ట్రికల్ బిల్లు 10,000. సో నాకైతే ఖచ్చితంగా 10,000 పడిందండి ప్రతిసారి కూడా. సో ఒక 5,000 బ్యాచ్ కంపల్సరీ 10,000 ఎలక్ట్రికల్ బిల్ అయితే నా సైడ్ అయింది. ఎందుకంటే పెద్ద ఫ్యాన్ల వల్ల. సో అది కూడా మీకు ఆల్రెడీ పెట్టాను ఇంతకుముందు వీడియోలో. సో జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి లిఫ్టింగ్ అప్పుడు ఏదైతే 2,500 ఉందో 5,000 పిల్లలకి 2,500 అప్పుడు లిఫ్టింగ్ అప్పుడు ఖర్చు అవుతుంది. ఇంకెక్కువ అవుతుందండి. ఇది ఓన్లీ పిల్లల వరకే. వాళ్ళకి లిఫ్టింగ్ అప్పుడు మనకి కోలేతలకు వచ్చిన ఫుడ్ అన్ని మనమే పెట్టుకోవాలి. దానికి సపరేట్ ఖర్చు అవుతుంది. అది నేను ఇందులో నెయ్యలేదు కూడా. సో అది మీరు ఎంత ఇస్తున్నారో మీరే కామెంట్స్ చేయండి. ఇక్కడ ఏంటంటే 5,000 పిల్లలకి 5,000 యాక్చువల్లీ ఇవ్వాలి. సో ట్యాడర్స్ వచ్చి ఎంత ఇస్తారంటే ఒక్కో పిల్లకి ₹10 ట్యాడర్స్ ఇస్తారనమాట. సో మిగతా ఉన్నవి ₹10 ఏదైతే ఉందో మన ఫార్మర్స్ ఇచ్చుకోవాలన్నమాట. సో అది రూల్ అనమాట. ఇక్కడ వచ్చి 5,000 పిల్లలు అంటే 2,500 మనం కంపల్సరీ ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసరికి బొగ్గులు లీస్ట్ ఇవి. ఒక 5,000 ఫామ్కి మీరు బొగ్గులుగా కొనిసి పెట్టినా ఏమైనా మీరు రంబుడు అయితే కర్రలు కోసి చేసినా సరే ఒక 3,000 అయితే ఖర్చు అవుతుందండి. ఇది కూడా సింపుల్ అనమాట. సో 5,000 ఫామ్కి 10,000 బొగ్గులు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నది నేను చూసాను. సో ఇదనమాట. ఇక్కడ వచ్చేసరికి సున్నం, మనం షెడ్లు ఏవైతే అలికేసిన తర్వాత సో సున్నం ఏవైతే జల్లుతామో సో ఈ సున్నం జల్లినప్పుడు ఈ సున్నం ఖర్చు అనమాట 1,400 లాగైతే అయింది. సో ఇక్కడ శ్యామల కొండ వచ్చేసరికి మీకు తెలిసిందే, శ్యామల కొండ మందు. సో ఏదైనా పురుగులు ఏమైనా ఉన్నా సరే ఉండకుండా వెళ్ళిపోవడానికి ఇది కూడా మనం తెచ్చుకుంటాం. ఎంత ₹950. సో ఇది కూడా మనకు ఖర్చు అవుద్ది అనమాట. సో పిల్లలు వచ్చినప్పుడు పేపర్లు, ఇది గుర్తుపెట్టుకోండి, పేపర్లు. సో పేపర్లకి ఒక 500 ఖర్చు అవుతుంది. సో 5,000 పిల్లలకి. సో ఇక్కడ వచ్చి వ్యాక్సినిస్ట్. సో తను వేసిన 3 వ్యాక్సిన్లకి కూడా సో 3,000 అయితే ఖర్చు అవుతుంది 5,000 పిల్లలకి కూడా. ఇంకా వ్యాక్సిన్ పెరిగితే డబ్బులు కూడా పెరుగుతాయి. సో ఇంకా ఓన్లీ వ్యాక్సినిస్ట్కి మాత్రమే అవి. సో ఇంకా రిమైండింగ్ మనుషులు మనమే పెట్టుకోవాలి. పిల్లలు అందించడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినా వాటికి మళ్ళీ సపరేట్గా డబ్బులు అవుతాయి. నేను అవి ఇందులో వేయలేదనమాట. సో ఇలా వీటికి అన్నిటికి కలిపి ఇవే. ఇక్కడ వచ్చేసరికి ₹61,350 అయితే మీరు ఓన్ ఉన్నా సరే కంపెనీకి ఉన్నా సరే ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు కంపెనీకి ఉంటారా ఓన్ కొంటారా? సో ఏదైతే పక్కన పెట్టండి. ఇప్పుడు కంపెనీకి ఉంటే మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీకి ఉంటే ఏంటంటే అంతా ఎఫ్సిఆర్ పెట్టి ఆధారపడి ఉంటుంది. సో ఎఫ్సిఆర్ పెట్టి ఆధారపడి ఎఫ్సిఆర్ బాగుంటే అలా వేసిన అమౌంట్లు సో కమిషన్ బేసింగ్ అనమాట. కంపెనీ అంటే కమిషన్ బేసింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఎఫ్సిఆర్ బాగా వచ్చింది అనుకుందాం, ఒక 7.5, 8.5 ఈ విధంగా మీకైతే అమౌంట్ వేస్తుంటాయి. ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేము. అది ఆర్సీలు బట్టి, ఇది జీసీలు బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే సో ఓన్ బ్యాచెస్కి ఏంటంటే ఇక్కడ
మన పిల్లలన్నీ మనమే కొనుక్కోవాలి. ఓన్ బ్యాచ్ చూసుకుంటే పిల్లలన్నీ మనమే కొనుక్కోవాలి. దాంతోపాటు ఫీడ్ మనమే కొనుక్కోవాలి. మెడిసిన్ ఎంత అవుద్దో అవి మనమే కొనుక్కోవాలి. వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనమే కొనుక్కోవాలి. సో ఇవంతా కూడా ఈ ఓన్ బ్యాచ్లో ఉంటుంది అన్నమాట. అవన్నీ కొనుక్కుంటూ పెట్టుబడి పెట్టుకోవాలి. సో ఇది ఒక 5,000 పిల్లలకి ఎలా లేదన్నా ఒక ఓన్ బ్యాచ్ అయితే నాకు తెలిసి ఒక 10 lakhs 11 లక్షల నుండి ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి 12 లక్షల నుండి 10 లక్షల మధ్యలో అవ్వచ్చు. ఎంత అవుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఆ విధంగా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కంపెనీకి ఉందాం. సో ఎగ్జాంపుల్ కంపెనీకి. సో ఈ కంపెనీ చూసుకుంటే పిల్లలు వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత వచ్చి ఫీడ్ వాళ్ళే సప్లై చేస్తారు. సో మెడిసిన్ వాళ్ళే, వ్యాక్సిన్ వాళ్ళే మీకు ఇస్తారు. సో ఇవన్నీ కూడా మీరేంటంటే అవన్నీ వేసుకొని వర్క్ చేసుకునే వరకు మీరనమాట. ఇక్కడ లిఫ్టింగ్ అప్పుడు మార్కెటింగ్ వాళ్ళే చేస్తారు. కంపెనీ అయితే మార్కెటింగ్ వాళ్ళే చేస్తారు. ఇక్కడ ఫీడ్ పిల్లలు ప్రైవేట్ అన్ని మీకే. ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే బడ్జెట్తో మీకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో 61,350 రూపాయలు ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోండి, సిల్లర ఒక 70,000 దాకా అవుతుంది అనుకోండి, నేను ర్యాండమ్గా రాసినవి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు పెట్టుకోవాలి. మిగతా ఉన్న ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఈ పిల్లల మట్టుకు మీకు లిఫ్టింగ్ అయినంత వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. లిఫ్టింగ్ అప్పుడు వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు. మీకు కమిషన్ బేస్గా ఎంత అయితే వస్తుందో అప్పుడు రేటింగ్ పెట్టి ఇవన్నీ కూడా మీకు కలుస్తాయి అనమాట. వేట్ పెట్టి ఎఫ్సిఆర్ పెట్టి మీకు కమిషన్ బేస్డే ఇస్తారనమాట. సో ఇది కంపెనీకి ఉండే వాళ్ళది. ఇప్పుడు ఓన్ ఏంటంటే ఓన్ వచ్చేసరికి ప్రతిదీ మీరే పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ కూడా మీరే చేసుకోవాలి. అది ఎలాగ మీకు తెలిసిన ట్రేడర్లతో మీరే కాంటాక్ట్ అయ్యి అలాగా మార్కెట్ ఉన్న రేటు బట్టి సో మార్జిన్ తీసి మీరే మార్కెటింగ్ చేసుకోవాలి అన్నట్టు. సో ఇది ఓన్కి సంబంధించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓన్కి కంపెనీకి. దీంట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది. సో నేను వచ్చి లాస్ట్ టైం కంపెనీలకి చేస్తాను, ఇప్పుడు నేను ఓన్గా చేస్తాను. సో నా డిసిజన్ ఎప్పుడు కూడా సో కంపెనీ నాకు చేయడం ఇష్టం ఉండదు అనమాట. సో ఎందుకు ఇష్టమైనది అనేది నేను చెప్తుంది చూడండి. కంపెనీలో టెన్షన్ ప్రెజర్ ఇవన్నీ ఉంటాయి. ఎలా అంటే సో మన పిల్లలు వచ్చినప్పటి నుండి వెళ్ళేంత వరకు కూడా మనం టెన్షన్గా పనిచేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్కి ఏదైనా అక్కడ ఏదైనా మిస్టేక్ అంటే ఎటు కాదు, జబ్బు వచ్చినా ఏదొచ్చినా సరే మనకు ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో పిల్లలన్నీ చచ్చిపోతున్నాయి ఏంటి, మనకి అమౌంట్ వస్తుందా రాదా, ఈ భయం అనేది ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఏదైనా సరే ప్రతిదీ మనకు పిల్లలు వచ్చిన నుండి వెళ్ళినంత వరకు ఒకటే టెన్షన్. అవన్నీ నీట్గా ఎంత అమౌంట్ పడుద్ది, మనం ఎంత డబ్బులు పెట్టాము, ఆ డబ్బులు రిటర్న్ వస్తే రావా, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో నేను కంపెనీ చేసాను, ఓన్గా చేసాను. నా కంపెనీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ₹1 నాకు మిగలలేదు. సో నేను వాటికే ఏదైతే ఉందో వర్కర్స్కి ఇప్పుడు మెయింటెనెన్స్కి వీటికే వచ్చింది అనమాట. సో నేను రీసెంట్గా ఓన్ స్టార్ట్ చేసి ఇప్పటికి నాకు ఇది 3వ బ్యాచ్. సో లాస్ట్ 2 బ్యాచ్లు చూసుకుంటే ఫస్ట్ బ్యాచ్ నాకు 5,000 మిగిలింది. అది నా ర్యాండమ్ మొత్తం అన్ని ఖర్చులు తీసిగా 5,000 ఓన్లీ నాకు లాభమే అనమాట, పెట్టుబడి పెట్టుకున్న దానికి. సో సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి నాకు 46,000 అయితే ఏదైతే మిగిలిందో 46,000 మిగిలింది. సో ఇది కూడా మొత్తం అన్ని ఓవరాల్గా టోటల్ ఇవన్నీ తీసి సో నా బ్యాచ్లు రెండు బ్యాచ్లు అట్లా ఫెయిల్ అనమాట. అంటే ఇక్కడ నా బ్యాచ్ పోయింది. సో ఇంకోటి కూడా నేను చెప్తాను, మీరు ఇది నా 2 బ్యాచెస్ పోయినా సరే నాకు మిగతా ఉన్న కోలు ఏవైతే వెళ్ళాయో వాటికే ఆ అమౌంట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు నా 3వ బ్యాచ్ ఇది రన్ అవుతుంది. సో ఇది కూడా మార్కెట్ బేస్ పెట్టనమాట. మార్కెట్ బాగుంటే మనకు లాభం వస్తుంది. సో ఓన్గా వేసినా కూడా రెండు ఉంటాయి. సో లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది అనమాట. సో మార్కెట్ బాగాలేకుండా మనకి ఇన్ కేసు ఏదైనా పిల్లల గట్ట ఏమైనా చనిపోయి అనుకోండి, ఆ భారం మొత్తం మన మీద పడుతుంది. ఇప్పుడు మనం ఏదైతే 11 లక్షలు పెట్టామో ఇన్ కేసు మొత్తం చనిపోయినా సరే ఈ 11 లక్షల లాస్ అనేది మనమే భరించాలి. సో ఒకవేళ ఇవన్నీ బాగుండి రిజల్ట్ బాగా ఇచ్చినా సరే లాభం ఏదైతే వచ్చిందో లాభం కూడా మనమే భరించాలి ఓన్గా ఉండే దానికి. సో కంపెనీకి అనుకోండి ఇక్కడ ఏదైతే ఉందో మనం పెట్టిన 60,000 పక్కన పెడితే ఒకవేళ ఇన్ కేసు ఏమైనా వైరస్ వచ్చి మొత్తం చనిపోయినా సరే కంపెనీ భరించుకొని మీకు ఇంకా ఎంతో కొంత అమౌంట్ అయితే మీకు వేస్తుంది అనమాట. సో అంతే మీరు పెట్టిన బడ్జెట్కి దానికి ఈక్వల్గా దగ్గరలో వేస్తుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే లాభం ఉన్నా సరే మీకు కమిషన్ బేస్గా అయితే ఎంతో కొంత రూపాయి మీకు కలిపేసి వేస్తారనమాట. సో ఈ విధంగా. సో ఈ రెండిట్లో బెస్ట్ ఏదంటే నా ఆప్షన్ ఏంటంటే కంపెనీ చేస్తాను, ఓన్ చేశాను కాబట్టి నా ఆప్షన్ ఏంటి ఎప్పుడు ఓన్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఓన్ ఇప్పుడు దాకా నాకు 10 బ్యాచెస్ కంపెనీ చేశాను, నాకు ఎప్పుడు కూడా ₹1 మిగిలింది అనేది లేదనమాట. సో అందువల్ల నాకు ఓన్లో మిగిలే కాబట్టి నా చాయిస్ అయితే ఓన్ అనమాట. మీకు ఏది అనిపిస్తే చేయొచ్చు. చాలా వరకు కంపెనీలు కూడా అన్ని కంపెనీలు ఒకనే ఉండవండి. సో నేను నా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు స్టార్టింగ్లో ఒక కంపెనీ కొన్నాను, దానివల్ల అది నా లాభం రాలేదు. సో కొన్ని కంపెనీలు ఎక్కువ లాభం వస్తాయి, చాలామంది కంపెనీ కొన్ని కూడా లాభం సంపాదించారు. సో అలాగనే నేను ఇది
ఏదైనా మన బ్యాచ్ రిజల్ట్ వస్తే ఎవడు మన లాపనాడు. అది కంపెనీకి ఉన్నా ఓన్గా ఉన్నా సరే ఆ ఫార్మ్ రిజల్ట్ వస్తుందంటే మట్టుకు ఆ ఫార్మర్కి ఎప్పుడు లాభాల్లోనే ఉంటాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే నా చాయిస్ వచ్చేసరికి ఏది బెస్ట్ అంటే కంప్లీట్గా ఓన్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఓన్లో ప్రతిదీ మనం బడ్జెట్ పెట్టుకుంటాం. సో ఒక తృప్తి అనేది ఉంటుంది ఓన్ బ్యాచ్లో. ఏదంటే అంతా నీట్గా మనం చేసుకుంటాం కాబట్టి రేపు పొద్దున్న వచ్చిన డబ్బులైనా మనం అన్ని చేసుకోగలిగామంటే దాంట్లో వచ్చిన లాభమైనా సరే ఒక తృప్తిగా అనిపిస్తుంది అనమాట. ఒకళ్ళ దగ్గర మనం పని చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇంకోటి వచ్చేసరిగా మన సొంతంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఎవరితోనూ మనకి ఇది ఉండదు అనమాట. అదే కంపెనీ దానికి కాదు, ఒకళ్ళ దగ్గర మనము వర్క్ చేసినట్టు ఉంటుంది. సో సొంతంగా ఫారం మనం పెట్టుకున్నా సరే ఈ ఫారంకి ఏమి రెంట్ ఏమి ఇవ్వరు కదా కంపెనీ మనకి. సో కరెంట్ బిల్లు ఇవన్నీ మనమే కట్టుకోవాలి కాబట్టి సో దానివల్ల ఏంటంటే నాకైతే నచ్చదు పర్సనల్గా. సో నాకైతే నచ్చదు అనమాట. ఎందుకంటే మనకి ఇన్ని లక్షలు పెట్టుకుని కంపెనీకి ఉండి దీనికి రెంట్ గట్ట రాకపోయి మనకి ఏ డబ్బులు మిగలపోతే సో మనం ప్రతి బ్యాచ్ ఉట్టిన వాళ్ళకి చేసి ఇవ్వలేం కదా. సో బ్యాచ్ పోతే ఇంకా ఈ బ్యాచ్ వచ్చిన సందర్భాన్ని మీకు చెప్తున్నాను. సో బ్యాచ్ పోయింది అనుకోండి, ఈ 5,000 పిల్లలకి ఎంత పడుతుంది అనేది నేను చాలా చూసాను. సో 5,000 పిల్లలు 40,000 పడింది ఉంది, 60,000 పడింది ఉంది, 50,000 పడింది. జీసీసీ కూడా చూసాను. సో లాస్ట్ టైం నావి 8,000 పిల్లలు పెంచితే నాకే ₹1,00,000 పడింది. అంటే కరెక్ట్గా ఫీడ్కి వాటికి కరెక్ట్గా సరిపోయిన బ్యాచ్. సో ఈ 1,00,000 పడితే దీంట్లోనూ అన్ని కరెక్ట్గా సరిపోయినప్పటికీ 1,00,000 పడితే అంటే స్టాండర్డ్ అయిన బ్యాచ్ మనకి ఎప్పుడైనా అందులో డబ్బులు మిగిలితే సో కంపెనీకి ఉండేటప్పుడు అక్కడ ఏంటంటే ఈ 1,00,000 కూడా మనం అప్పుడు నాకు ఎంతకు వచ్చింది తెలుసా? మళ్ళీ సపరేట్గా నేను గ్రోత్ ప్రమోట్లు వాడినా, అంతే వాడమని చెప్పరు. నేను ఓడి ఇవన్నీ ఖర్చులు కూడా ఈ 1,00,000 పడిన దాంట్లో నాకు 90,000 ఖర్చు అయ్యింది ఆ బ్యాచ్కి. ఎందుకంటే ఇప్పుడు 5,000కి ఇలా చూసుకుంటే 8,000కి అయితే వర్కర్స్ పెరుగుతారు, బడ్జెట్ పెరుగుతుంది. 5,000కి మనకు ఒక 70,000 దాకా ఖర్చు అయితే సో 8,000కి వచ్చేసరికి వర్కర్ పెరుగుతారు. సో దాని మీద బడ్జెట్ కూడా పెరుగుతుంది, వ్యాక్సినేషన్ అవన్నీ కూడా సంథింగ్ అన్నీ పెరుగుతాయి. అప్పుడు నాకు 90,000 అయింది అనమాట. సో 90,000 అయ్యేటప్పుడు ఈ 10,000 కోసం నేను ఎంత కష్టపడ్డాను ఈ 40 రోజులు, ఇంకా అందులో నా కూలి ఎటువంటి లెక్క వేసుకోలేదు. సో నేను ఉట్టినే చేసినట్టు చేశాను. ఉట్టిన చేసి వాళ్ళకి పెంచి ఇవ్వడం ఏంటో అనిపించింది అనమాట. సో అప్పటి నుండి కూడా నేను ఓన్గా బ్యాచ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఆ బ్యాచ్తో లాస్ట్ మీరు కావాలంటే నా ఛానల్లో నా ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు చూడండి. సో ఆ బ్యాచ్ నుండి నేను ఇప్పుడు దాకా ఓన్గా చేసుకున్న తర్వాత నాకు ఓన్గా ఈ 40 రోజులు ఈ 2 నెలలు కానివ్వండి, 2 నెలలకైనా సరే ఈ 46,000 మిగిలింది. సో ఇప్పుడు 2 బ్యాచ్లు కలిపి 5,000 50,000 మిగిలింది అనుకోండి. బ్యాచ్కి 10,000 మిగులుతుంది నాకు చాలండి ఓన్గా. సో ఇలాగనమాట. సో ఈ బ్యాచ్ మనం పర్ఫెక్ట్ రిజల్ట్ నాకు 2 బ్యాచ్లు కూడా ఎక్కువ మోటాలిటీ వచ్చి సో దానివల్ల నాకు తక్కువ అమౌంట్ వచ్చింది. సో ఈ బ్యాచ్ మనం జాగ్రత్త చూసుకుంటున్నాం కాబట్టి ఎంత వస్తుంది అనేది మనకు తెలియదు. సో అందువల్ల నాకు ఎప్పుడు కూడా ఓన్ బెస్ట్ అని నేను చెప్తాను. అందుకోసం మీకు అర్థమైందని అనుకుంటున్నాను, పోచ్ వచ్చినట్టు చెప్పాను. సో ప్రతిదీ కూడా సో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కంపెనీకి ఉన్నా ఓన్గా ఉన్నా ఈ బడ్జెట్ అయితే కంపల్సరీ మీరు పెట్టాల్సిందే. అది పెట్టిన తర్వాతే పిల్లలకి ఓన్గా ఉంటే పిల్లలకి ఫీడ్కి సపరేట్ మెడిసిన్కి ఇవన్నీ పెట్టుకోవాలి. లేదు కంపెనీకి ఉంటే మటుకు మీకు ఈ బడ్జెట్తో ఆగిపోద్ది, ఇంకా ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. సో రేపు పొద్దున్న 5,000 బ్యాచ్కి మీ కంపెనీ వాడు ఒక 5,000 బ్యాచ్ అంటే నాకు తెలిసి ఒక 80,000 90,000 కన్నా ఎక్కువ వేయడం అనుకోండి. అది మనం ఖచ్చితంగా చెప్పలేము, ఒక్కొక్క కంపెనీ ఒకలా ఉంటుందండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫారం ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. సో నా దగ్గర అయితే మటుకు 60,000 70,000 కన్నా ఎక్కువ పడదు. ఏం చేస్తాం, వాటికి సరిపోదు. అప్పుడు నేను ప్రతి బ్యాచ్ ఉట్టిన పెంచినట్టే కదా. సో ఇలా నేను ప్రతి బ్యాచ్ ఉట్టినే నేను చేశాను. ఓ 10 బ్యాచ్ల దాకా ఉట్టినే పెంచాను అన్నమాట కంపెనీకి. సో దానివల్ల నాకు ఈ రెండేట్లు ఏది బెస్ట్ అంటే ఓనే బెస్ట్ నీకు ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇలా నేను ఓన్గా వచ్చిన తర్వాత నాకైతే చాలా బెనిఫిట్స్ అయ్యాయి. ఎగ్జాంపుల్కి నాకు లాస్ట్ టైం అన్ని మోడల్ వచ్చిన దానికి అదే కంపెనీ ఉంటే తిరిగి నేను ఎట్టుకోవాల్సి వచ్చేది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా మర్చిపోతే గుర్తు చేయండి. సో కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఎలాంటి వీడియోలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మీ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం పౌల్ట్రీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటూనే ఉంటుంది మన ఛానల్లో. సో మీ గైడెన్స్ కూడా ఉంటుంది, చెక్ చేయండి.